నచ్చేస్తోందే నీతో ఉండే ప్రతి క్షణమే. సింగపూర్లో తాజాగా చేపలు అండ్ రొయ్యలు తీసుకోవాలంటే కన్నా ఈ వీడియో మీరు తప్పకుండా చూడాలి. చేపల ప్రేమికులారా రండి. వేగంగా ప్రవహించే ఒక మహాసముద్రం లాంటి నగరం, పగటి పూట నిలిచిపోని ప్రవాహం, రాత్రి పూట కూడా ఆగని ప్రయాణం. కానీ ఈ నిశ్శబ్ద నగరానికి గుండె చప్పుడు ఎక్కడి నుండి వస్తుంది? రాత్రి వేళలో ఇక్కడ జీవితపు అలలు నిశ్శబ్దంగా ఒక చోట కలుస్తాయి. అదే జురాంగ్ ఫిషరీ పోర్ట్. మనం రోజు తినే సముద్రపు ఆహారం యొక్క కథ ఇక్కడే మొదలవుతుంది. ఇది కేవలం మార్కెట్ కాదు, ఒక నగరానికి ప్రాణం పోసే ఒక రాత్రి ప్రయాణం. 1966లో ఈ మార్కెట్కి వెళ్ళేదన్నమాట. ఎలంబ్రో మార్కెట్ అని చెప్పేసి సింగపూర్లో వేరే ప్రదేశంలో ఉండేది. చాలా రద్దీగా స్థలం సరిపోక ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. సో సింగపూర్ ఒక నిర్ణయం తీసుకొని ఉత్తర్వులు జారీ చేసింది, ఈ పోర్ట్ ఇక్కడ నిర్ణయించాలి అని చెప్పేసి. కానీ అక్కడున్న వ్యాపారస్తులు ఒప్పుకోలేదు. అక్కడి నుంచి ఇక్కడ మారడానికి చాలా ఇబ్బందులు పెట్టారు. సో గవర్నమెంట్కి ఎలా ఒప్పించాలో అర్థం కాక సతమతం పడింది. కానీ 1968లో ఆ ఎలంబ్రో మార్కెట్లో ఒక పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. సో అక్కడున్న వ్యాపారస్తులు అగ్ని ప్రమాదం జరగడం వలన వాళ్ళకు తప్పనిసరిగా ఇక్కడికి మారాల్సి వచ్చింది. సో గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం 1969లో ఈ పోర్టును నిర్ణయించింది. సో ఇదే జురాంగ్ ఫిషరీ పోర్ట్. ఇక్కడ దొరకని సీ ఫుడ్ అంటూ లేదు. రకరకాల చేపల్లో ఎన్నో రకాలు, అండు పీతలు, రొయ్యలు, చాలా రకాలు దొరుకుతాయి అనమాట. అండ్ ఇక్కడి నుంచే సింగపూర్ మొత్తానికి మార్కెట్లకు సప్లై అవుతాయి అనమాట. ఇక్కడ ఏంటి లాభం అంటే మనకు ఇక్కడ ఒక $2 $3 తక్కువ ఉంటాయి మార్కెట్లో కంటే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్రెష్గా దొరుకుతాయి అనమాట. రొయ్యలు కానీ, పీతలు కానీ, చేపలు కానీ, ఏమైనా కానీ చాలా ఫ్రెష్గా దొరుకుతాయి. సో నీకు మార్కెట్లోకి వెళ్తే కూడా ఇవి 2 రోజులయా 3 రోజులయా వారమయా ఏమైనా లేదు, కానీ ఇక్కడ ఫ్రెష్గా దొరుకుతాయి. సో సింగపూర్లో అంటే కూడా తాజాగా చేపలు కానీ, రొయ్యలు కానీ, పీతలు కానీ ఏ తినాలన్నా కూడా మార్కెట్లో తీసుకోవడం కంటే ఇక్కడ చాలా ఉత్తమంగా ఉంటాయి. సో ఫ్రెష్గా మీరు తినాలి తాజాగా అంటే కూడా ఇక్కడికి వచ్చేయండి, సింగపూర్ ఫిషరీ పోర్ట్. మర్చిపోకుండా ఇక్కడికి రావాలంటే కూడా మీరు వర్క్ పర్మిట్ హోల్డర్ కానీ, ఎస్పాస్ కానీ, ఏదైనా కానీ మీ పాస్ మాత్రం కంపల్సరీ హోల్డ్ చేసుకోండి. ఇక్కడ స్కాన్ చేయాలి, రిజిస్టర్ చేసిన తర్వాత స్కాన్ చేస్తేనే లోపలికి రావడానికి అవుతుంది. సో మర్చిపోకండి. మేము ఈరోజు వచ్చినందుకు, నేను మా ఫ్రెండ్ వచ్చినందుకు 1 కేజీ రొయ్యలు తీసుకున్నాను. సో నాకు రొయ్యలు అంటే ఇష్టం లేదు, కానీ కాకపోతే ఒకరోజు మా వదిన చేస్తే మంచిగా ఉంటే చేద్దాము, ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి తీసుకున్నాను. నేను సీ ఫుడ్ లవర్ని కాదు, మీరు సీ ఫుడ్ లవర్ అయితే కన్నా వచ్చి కొనుక్కోండి. థ్యాంక్ యూ సో మచ్. ఫైనలీ అయితే కూడా రొయ్యలు తీసుకొని వెళ్తున్నాను అనమాట. ఈ పోర్ట్ వచ్చేసి రాత్రి 9 గంటల నుంచి ఓపెన్ చేసి ఉంటుంది, తెల్లవారుజామున 4-5 గంటల వరకు కూడా. సో ఇప్పుడు అర్ధరాత్రి 1 గంట అవుతుంది. సో ఇప్పుడు తీసుకొని వెళ్తున్నాను. నేను వీడియో తీసుకునేసరికి లేట్ అయింది. మీరు వెళ్తే కూడా టక్కుని తీసుకొని వెంబడి వెళ్ళిపోవచ్చు అనమాట. అక్కడ క్యూ అనేది చాలా ఎక్కువ ఉండదు, వెంబడి వెళ్ళిపోవచ్చు. జస్ట్ 5 to 10 minutesలో తీసేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. మీకు నచ్చిన చేపలు, మీకు నచ్చిన రొయ్యలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. నచ్చితే వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ మధురెడ్డి రసుపల్లె.